యునైటెడ్ అరేబియా ఇచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చారు, యుఏఈ, తర్వాత సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, బెనిన్, 6 ఇస్లామిక్ దేశాలు ఆయనకి ఏ విధంగా అయితే మనకు భారత రత్న ఉందో అతి ఉన్నతమైన పురస్కారం మన దేశంలో, ఆ విధంగానే మోడీకి అతి ఉన్నతమైన పురస్కారం ఇచ్చారు. ఆయన మైనారిటీస్ కు వ్యతిరేకమైతే ఇస్లామిక్ దేశాలు ఆయనకు అటువంటి పురస్కారం ఇస్తారా? ఒక్కసారి మైనారిటీ సోదరులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి సర్క్యులేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. 4% రిజర్వేషన్లు పోతాయి, ఎక్కడికి పోవు. 4% రిజర్వేషన్స్ నేను చీఫ్ విప్ గా ఉన్నప్పుడే అసెంబ్లీలో పెట్టి తెచ్చింది మైనారిటీస్. అది రిజర్వేషన్స్ వచ్చింది మైనారిటీస్ లో ఉన్న వెనకబాటుతనానికి రిజర్వేషన్ ఇచ్చింది, అది మతపరంగా ఇచ్చింది రిజర్వేషన్స్ కాదు. సో ఇది కూడా సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ కాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది కూడా ఒక ఫేక్ వీడియో వాళ్ళు చేశారు. ఆ ఫేక్ వీడియో పైన కేసు కూడా పెట్టడం జరిగింది. పురంధేశ్వరి గారు కేసు పెట్టారు, అమిత్ షా పేరుతో వస్తే అది కూడా కేసు పెట్టడం జరిగింది. ఫేక్ వీడియో క్రియేట్ చేశారు, వాళ్ళు చెప్పని మాటలు చెప్పినట్టు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాదు, ఇక్కడ కేంద్రంలో వస్తుంది. రిజర్వేషన్స్ కేంద్రంతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం. అది కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మతపరంగా మనకు అన్నదమ్ములు మాదిరిగా మనం నివసిస్తున్నాం, ముందర నుంచి మనకు సంబంధాలు ఉన్నాయి, అదే సంబంధాలు ముందర కూడా కొనసాగుతాయి అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కాక పెద్ద ఈ 10 సంవత్సరాల నుంచి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మనం ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేశాం, కడప నుంచి మనకు బెంగళూరు పోయేదాన్ని 3000 కోట్లు ఖర్చు అవుతుంది, 355 కిలోమీటర్లు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లు కట్టాలి, కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు కట్టాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దగ్గర దగ్గర 189 కోట్లు కట్టాం మనం కాంట్రిబ్యూషన్ గా కేంద్రానికి. వీళ్ళు గత 3 సంవత్సరాల ముందర ఏం చేశారు, ఎవరికి చెప్పకుండా ఏదైతే రైలు కడప నుంచి రైట్ రోడ్ పైన మదనపల్లి రోడ్డుకు పోవాలి. మదనపల్లి రోడ్ అంటే ఇట్లే పోవాలి, ఈ పక్క నుంచే పోవాలి. మన గ్రామాల్లో ఎక్కడో దగ్గర కట్ అయిపోవాలి మదనపల్లి రోడ్. దీన్ని మార్చేసి కడప నుంచి నేరుగా పులివెందుల పైన బెంగళూరుకు తీసుకొని పోయేట్టుగా చేశారు. ఈ ఎంపీ ఏం చేస్తున్నాడు? ఈ ఎంపీకి తెలిసి ఆయనే జాబ్ రాయిపించి మార్పించాడా, లేకన్నా ఈ ఎంపీ ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డికి చెప్తే మాటిలేదా? ఎందుకు ఈ రైల్ని మార్చారు? కొత్త రైలు వేసుకోవచ్చు కదా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, డబ్బిచ్చి కొత్త రైల్వే లైన్ వేసుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. గురకొండకు మనం చాలా చేశాం, నేను చెప్పనవసరం లేదు, నాకంటే మీకే బాగా తెలుసు. నేను ఇంజనీర్ని కట్టాము, లేకపోతే ఏమేమి సదుపాయాలు చేశామో అన్ని కూడా తెలుసు మీకు. ఇండ్లే కాక, స్కూళ్ళు కాక, మోడల్ స్కూల్స్ కాక, కాలేజీలు కాక అన్ని కూడా మనం చేయటం జరిగింది. 2-3 అంశాలు చెప్పినాను. ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజుకి మనం ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్నాం. ఆర్థికంగా భారతదేశం 10వ స్థానంలో ఉంది. ఈ 10 సంవత్సరాలు ఆయన నాయకత్వంలో మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇబ్బంది వస్తే భారతదేశం పైన ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉంది. లక్షల మంది చనిపోతారు కోవిడ్ వల్ల. భారతదేశంలో తిక్లీ పాపం ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది. దగ్గర దగ్గర ఇండ్లు ఉంటాయి, వీళ్ళు చనిపోతారని అందరూ కూడా ప్రెడిక్షన్ ఇచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చినా కూడా అతి త్వరగా కోవిడ్ కి వ్యాక్సినేషన్ కనుక్కొని 220 కోట్ల డోసులు ఉచితంగా పేదలకు ఇచ్చి కాపాడటం జరిగింది. పేదోళ్ళందరికీ కూడా కోవిడ్ ఇచ్చి, కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చి కాపాడటం. ఇదే కాక
100 దేశాలకు మనం కోవిడ్ వ్యాక్సినేషన్ సప్లై చేయడం జరిగింది. 100 దేశాలకు సప్లై చేసింది భారతదేశం. ఒక ప్రపంచం అంతా ఒక కుటుంబంగా ఆలోచన చేసుకునే చేయటం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. మీకు రాష్ట్రం నుంచి వచ్చే బియ్యం మీరు రాష్ట్రాన్ని అనుకుంటున్నారు, దానికి ఏం సంబంధం లేదు. పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే బియ్యం 5 కేజీలు వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తే, ఇంత ఇబ్బంది ఉన్నా కూడా 10వ స్థానం నుంచి మనం 5వ స్థానంకి తీసుకొని వచ్చాం ఆర్థికంగా మన దేశాన్ని. ఈసారి మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మూడో ఆర్థిక బలంగా మనం ఎదిగేదానికి పూర్తి ఆస్కారం ఉంది. భారతదేశం ఎదిగేదానికి పూర్తి ఆస్కారం, మూడో ఆర్థిక బలంగా మనం ఎదిగే ఆస్కారం ఉంది. ప్రపంచంలోనే మూడో స్థానానికి పోవాలంటే 15% మైనారిటీస్ ని డెవలప్ చేయకన్నా ఏ విధంగా మూడో స్థానానికి పోగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏ విధంగా తీసుకోపోగలుగుతారని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకనే నినాదం సబ్కే సాత్ సబ్కే వికాస్. ఏది చేస్తున్నారో అంత పేదరికం, 2 క్లాసులు ఉన్నాయి ఈ మన దేశంలో. పేదవాళ్ళు ధనికులు, పేదవారు ధనికులు, అన్ని కులాల వారు అన్ని మతాల వరకు ఒకటే చట్టం ఉండాలనే ఉద్దేశంతో పోవటం జరుగుతాం. ఇది మనకు సంబంధించిన అంశాలు. పుంగనూరులో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. మొన్ననే ఒక యువకుడు సొంతంగా పార్టీ పెట్టుకొని ఆయన ఏదో ఎదగాలని ప్రయత్నం చేసి రామచంద్ర యాదవ్ యువకుడు, ఆయన